వృషభ రాశి వారికి 29, 30 అలానే కాకుండా మే 1, 2 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. చీకొట్టిన వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అలానే కాకుండా ఇద్దరు స్త్రీల కారణంగా మీకేం జరగబోతుందో ఏం జరుగుతుందో తెలిసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా చెప్పాలంటే గనక ఈ యొక్క ఇద్దరు స్త్రీలు ఉన్నారు కదా, మీ వెంట ఏంటంటే గనక పగబట్టి కూర్చున్నారండి. ఈ ఇద్దరు స్త్రీల కారణంగా ఏంటంటే గనక మీకు కొంచెం కష్టమైన జీవితం అని చెప్పొచ్చు. ఆ స్త్రీలు ఎందుకు మీ జీవితంలోకి ప్రవేశించారు, మీకేం జరగబోతుంది, మీరు ఏ పరిహారం చేయాలనేది ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వృషభ రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా కష్టజీవులు అని చెప్పొచ్చు. అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతారు. ప్రతి ఒక్కరితో ఏంటంటే గనక ప్రేమనురాగాలతో మాట్లాడతారండి. మనసులో ఏంటంటే గనక ఎలాంటి స్వార్థాలు పెట్టుకోరండి. కుళ్ళు కుతంత్రాలతో ఇలా పెట్టుకోకుండా చక్కగా స్వచ్ఛమైన మనసు అనమాట. స్వచ్ఛమైన మనసుతో పాటు మంచి వాళ్ళ దగ్గర ఉండే ప్రవర్తన, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది వీళ్ళకు బాగా తెలుసుంటుందని చెప్పొచ్చు. అయితే వృషభ రాశి వారికండి చెప్పాలంటే కనుక ఎప్పుడు కష్టాలండి. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తుంది, ఒక కష్టం పోగానే ఇంకొక కష్టం వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయినా కానీ ఎక్కడ కూడా ధైర్యపడకుండా ధైర్యంతో ముందుకు వెళతారని చెప్పొచ్చు. కష్టపడితేనే ప్రతిదీ కూడా లభిస్తుందని భావించుకుంటూ ఉంటారు. అలా ఏంటంటే కనుక చాలా ఎక్కువగా కష్టపడిపోతూ ఉంటారండి. కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడతారు. వృషభం అంటే ఎద్దు కదా, ఎద్దుని మనం చూస్తాం కదండి, ఎంత కష్టపడుతుంది పొలం దున్నటం కానీ ఇంకా మిగతా బండ్లు ఎడ్ల బండిని నడపటం కానీ ఇదంతా కూడా ఎద్దు ఎలా కష్టపడుతుందో దానికి మించి వీళ్ళు కష్టపడతారండి. అలా కష్టపడితేనే జీవితంలో ముందుకు వెళతారని భావిస్తారనమాట. కానీ వీళ్ళు ఏంటంటే కనుక ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది ఒక పద్ధతి, ఇలా ఇవన్నీ కూడా వీళ్ళకి తెలుసుంటాయి. కొంతమంది ఏంటంటే వీళ్ళతో అవసరమైనంతసేపే మాట్లాడతారండి, అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెడతారు. అలానే కాకుండా ఎందుకు పనికి రారు అన్నట్టుగా వీరి మీద నిందలు వేసేసి వదిలేస్తూ ఉంటారు. అయినా కానీ వీరేం బాధపడరండి. పోనీలే, ఉన్నవాళ్లే నా వాళ్ళు, పోయిన వాళ్ళు నా వాళ్ళు కాదనుకొని గనక గమ్మునైపోతారు. వీళ్లకు మంచి మనసు ఉంటుందండి. ప్రేమతో అందరితో మాట్లాడతారని చెప్పాను కదా. ఎవరైనా సరే, శత్రువైనా సరేనండి, మిత్రులుగా కలుపుకొని ప్రేమతో మాట్లాడటం అనేది జరుగుతుందన్నమాట. వృషభ రాశి వారు ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకొని బ్రతికే వ్యక్తులని చెప్పొచ్చు. కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడతారు. అయితే 4 రోజులు కూడా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ జీవితం మారబోతుంది. అలానే కాకుండా ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల సంపదలు చేకూరబోతున్నాయి. అద్భుతమైన ఫలితాలతో మీ లైఫ్ ఏంటంటే కనుక చేంజ్ అవ్వబోతుంది. గ్రహాల అనుకూలత ఉంది కాబట్టి గ్రహాలన్నీ కూడా మీ వైపే ఉన్నాయి. కావున మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే గనక మీకు గోల్డెన్ టైం అని కూడా చెప్పొచ్చు. అలానే కాకుండా మీరు ఏంటంటే గనక మీ ఇష్టదైవం కానీ, లేదంటే గనక కులదేవతలు కానీ, లక్ష్మీదేవిని కానీ మీరు ఎంత పూజిస్తే అంత మేలు మీకే జరుగుతుంది, అంత మంచి మీకు చేకూరుతుందన్నమాట. మీ కష్టానికి తగిన ఫలితంతో పాటు మీరు పడుతున్న కొన్ని బాధల నుంచి బయటపడతారు. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. అలానే కాకుండా మీరు చెప్పాలంటే సొంతంగా గృహం నిర్మించటం కానీ, లేదంటే కనుక ఇంటిని మార్చటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే 4 రోజుల్లో కనిపిస్తున్నాయండి. ఇవందరికీ జరుగుతాయంటే ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే మనం ఏంటంటే కనుక 29, 30 తేదీల్లో అండి కొంచెం అనుకూలంగా లేదు. కొంచెం కష్టం ఉంటుంది. కష్టం కనుక ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక అంత పెద్ద పెద్ద కష్టాలు ఉంటాయని చెప్పలేము. ఇంకా ఇంటి పరంగా బాగానే ఉంటుంది, ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక బంధువర్గంతో కలుస్తారు. చిన్న చిన్న ఫంక్షన్స్, పార్టీస్ ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు తెలిసిన వాళ్ళ పెళ్లిలకు వెళ్ళటం కానీ, మీ ఇంట్లోనే శుభకార్యాలు జరగటం కానీ ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా అవుతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే మీకు ముఖ్యంగా ఈ యొక్క 4 రోజులు ఓవరాల్గా చూసుకుంటే అంత బాగా ఉంటుందండి. ఇటు డబ్బు పరంగా బాగుంటుంది, ఇటు పరిహారాల పరంగా కూడా మీకు అనుకూలిస్తాయి. అలానే కాకుండా చెప్పాలంటే మంది ఏడుపు కూడా తగ్గుతుంది. ఇంకా దానికి తోడు ఏంటంటే కనుక ఇద్దరు స్త్రీలే అండి. చెప్తారు కదా, ఏది మనం ఏంటంటే కనుక మన లైఫ్ని బ్యాలెన్స్ చేయలేమండి. ఏదైనా కష్టం అనేది మన లైఫ్లో ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. అలా ఏంటంటే కనుక ఇద్దరు స్త్రీల వల్లనే మీ యొక్క జీవితంలోకి కష్టం అనేది ప్రవేశించబోతుంది. ఈ ఇద్దరు స్త్రీల వల్లనే ఏంటంటే కనుక బాధాకరంగా ఉంటుంది. మీరేంటంటే కనుక కష్టాల్లో పడిపోతారు. ఈ స్త్రీలు మిమ్మల్ని చాలా దారుణంగా మోసం చేస్తారండి. ఎందుకంటే ఈ స్త్రీలకు మీరంటే అసలు నచ్చదు. ఇక్కడ వృషభ రాశి వారు ఈ స్త్రీలంటే కనుక పురుషులకే కాదండి, స్త్రీలకు కూడా ఈ స్త్రీలు అన్యాయం చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక అప్పులు తీరుతాయి, అప్పుల కుబిలో నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. మీకు రావాల్సిన డబ్బు ఏంటంటే కనుక చేతికి అందుతుంది. ఇంటి నిండా డబ్బు అని చెప్పొచ్చు. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం అనేది ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పెట్టుబడులకు మంచి అవకాశము. పెట్టుబడుల ద్వారా ఏంటంటే కనుక మంచి లాభాలు పొందుతారు. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మధ్యవర్తిత్వం అసలు కూడా పనికిరాదు కాబట్టి
మధ్యవర్తులుగా వ్యవహరించకండి, మధ్యవర్తులుగా వెళ్ళకండి. వెళ్ళి ఏంటంటే కనుక కష్టాల్లో పడిపోకండి. ఇక ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే మీకు ముఖ్యంగా అండి, ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు, మంచి పనుల కోసం వెళ్ళేటప్పుడు, దూర ప్రయాణాల కోసం వెళ్ళేటప్పుడు నలుపుని అవాయిడ్ చేసేయండి. ఎంత ఎక్కువగా వీలుంటే అంత తెలుపు రంగులో ఉండే బట్టలు ధరించండి. వైట్ షర్ట్ కానీ, వైట్ కలర్లో ఉండే బట్టలు కానీ, లేదంటే కనుక నారింజ కలర్ అంటారు కదా, ఆ కలర్లో ఉండే బట్టలు ధరిస్తే చాలా చాలా మంచిదండి. మీ అదృష్టాన్ని ఆపటం ఇక ఎవ్వరి తరం కాదనమాట. వెళ్ళిన ప్రతి చోట కూడా మీకు ఏంటంటే కనుక మంచి మర్యాదలు, గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించడం లేదని చెప్పొచ్చు. ఒక చీటీ రూపంలో డబ్బు వస్తుంది. ఆ డబ్బు ద్వారా మీరు ఏంటంటే కనుక మీరు చేయాలనుకున్న వ్యాపారం చేస్తారు, పెట్టుబడులు పెడతారు. అలానే కాకుండా మీకుండే కొన్ని రకాల అప్పులు తీర్చుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు ఏంటంటే కనుక సరిగ్గా లేక బాధపడ్డారు కదా, ఆర్థిక పరిస్థితులు కూడా ఇప్పుడు మెరుగుపడతాయి. అన్ని విధాలుగా మీదే విజయం కలుగుతుంది. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక గ్రహబలం సరిగ్గా లేక కొన్నిసార్లు మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఓవరాల్గా బాగానే ఉంటుంది. ఇటు వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా బాగానే ఉంటుంది. వ్యాపారంలో, వృత్తిలో బాగా రాణించగలుగుతారు. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక వ్యాపార పరంగా మంచి లాభాలు వస్తాయి. ఇంకా ఆ తర్వాత మీరు పనిచేసే దగ్గరండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. అంటే ఉద్యోగం త్వరలోనే వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది కొత్త పరిచయాలండి, పనిచేసే దగ్గర కొత్త పరిచయాలు ఏర్పడతాయి. లేదంటే కనుక బంధువర్గం నుంచి కూడా కొన్ని కొత్త పరిచయాలు కావచ్చు. ఇలా ఏర్పడి మీకేంటంటే మంచి జరుగుతుందన్నమాట. ఆ పరిచయాల వల్ల మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఆ పరిచయాల వల్లనే మీకు ఇంకా పెద్ద పోస్ట్ రావటం, ఉద్యోగం, మంచి ఉద్యోగం రావటం, అలానే కాకుండా మీరు స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవటం, ఇదంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. ఇదంతా కూడా పరిచయాల వల్ల ఏర్పడుతుంది. అది అంటే ప్రయాణాల వల్ల కావచ్చు, లేదంటే కనుక తెలిసిన వాళ్ళ త్రూ కావచ్చు. ఏంటంటే కనుక మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కనుక గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఇంతవరకు మీరు నమ్మి మోసపోయింది చాలు. ఎందుకంటే చాలా మోసపోయారండి. అటు డబ్బు పరంగా కావచ్చు, మాటల పరంగా కావచ్చు, చాలా మోసపోయారు. అందరూ కూడా మిమ్మల్ని ఏంటంటే కనుక మోసమే చేశారు. కానీ ఎవరి వల్ల కూడా మీరు లాభ పొందలేదు. అంటే లాభ పొందలేదంటే కనుక ఒక ఇద్దరి వల్ల లాభ పొందినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఎక్కువగా మ్యాక్సిమం ఏంటంటే కనుక మీ వల్ల అందరూ బాగుపడ్డారు, మీ వల్ల అందరూ ఎదిగారు, మీ వల్ల ఏంటంటే కనుక అందరూ ముందుకు వెళ్ళారు. కానీ మీరు మాత్రం చాలా మోసం అనేది చూశారని చెప్పొచ్చు. అలానే కాకుండా ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, బంధువర్గం నుంచి కావచ్చు, మీ మీద ప్రెషర్ అనేది కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు ఈ విధంగా చేయాలి, మీరే పెద్దవాళ్ళలాగా వ్యవహరించాలి అని మీ మీద అంటే ఇలా కొన్ని పనుల భారం వేసేసి మిమ్మల్ని ముందుకు నెడతారు. వాళ్ళు వెనుక ఉండి ఏంటంటే కనుక తమాషా చూస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ కూడా ఏంటంటే కనుక మీరే పెద్దవర్తులుగా ఉండటం ఇలాంటివి చెయ్యకండి. ఆ తర్వాత మీరు నిందలు పడి అవమానాలు పాలవుతారండి. అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా బాగుంటుంది. ఇంట్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉంటుంది. అలానే కాకుండా భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు కూడా తొలగిపోతాయి. సమయానికి ఏంటంటే కనుక డబ్బు చేతికి అందుతుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం అనేది వస్తుంది. ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి సకల సంపదలు చేకూరే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఓవరాల్గా చూసుకుంటే మనకి ఏంటంటే కనుక ముఖ్యంగా అండి ఈ 2 రోజులు ఏంటంటే కనుక కొంచెం సమయం ఎలా గడుస్తుంది, ఎలా ఉంటుంది అనేది మీకు అర్థం కాకుండా గజిబిజిగా పనులు ఉంటాయండి. ఆ పనుల్లో మీరు బాగానే రాణించగలుగుతారు. ఆ పనుల్లో ఏంటంటే కనుక ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి పని కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అలానే కాకుండా ఆ పనుల్లో రాణించడంతో పాటు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ 2 రోజులు ఏంటంటే కనుక కొంచెం అంటే అనారోగ్య సమస్యలు అయితే పెద్దగా కనిపించడం లేదు, బాగానే ఉంటుంది. అనారోగ్యంతో పాటు మీకు ఏంటంటే కనుక చక్కగా మంచి గుర్తింపు కూడా లభిస్తుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇంకా మనం చూసుకుంటే మే 1, 2వ తేదీ అండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 1వ తేదీన ఏంటంటే కనుక పూర్ణిమ ఏర్పడుతుందండి. అంటే ఇది చాలా శక్తివంతమైన పూర్ణిమ. అలానే కాకుండా ఈ పౌర్ణమి ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పౌర్ణమి అండి. ఆ తల్లికి అంకితం చేయబడే పౌర్ణమి. కాబట్టి ఈ రోజున మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించండి. అలా నియమాలు పాటించకపోతే చాలా ఇబ్బంది పడతారండి. ఎందుకంటే పౌర్ణమి ఏంటంటే కనుక మనకు మంచి చేయడానికి వస్తుందన్నమాట. అయితే ఈ పౌర్ణమి రోజున మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలినంతా కూడా శుభ్రం చేసేసి ఇంకా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించి ఆ తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక దీపం పెట్టండి. పౌర్ణమి శుక్రవారంతో వచ్చింది కాబట్టి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎలా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంటే మీ జీవితంలోకి లక్ష్మీదేవి ఎంటర్ అవ్వబోతుందన్నమాట. ఆ తల్లి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు మీకుండే ధన సమస్యలండి. ముఖ్యంగా చెప్పాలంటే ధన సమస్యలు మనం ముందే చెప్పాం కదా, అప్పులు తీర్చుకుంటారని. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీరేంటంటే గనక
అప్పుని తీర్చుకోగలుగుతారు. అది చిన్నప్ప, పెద్దప్ప పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా అప్పులు తీర్చుకునే అవకాశం ఉంటుంది. అప్పుల కూబిలో నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ధనానికి సంబంధించిన సమస్యలు పోతాయి. డబ్బు ఏంటంటే గనక చేతి నిండా ఆడుతుంది. అలానే కుప్పలు కుప్పలుగా డబ్బేం రాదండి. ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటాం, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు ఇక్కడ లక్ష్మీదేవి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి. చక్కగా గ్రహస్థితి కూడా బాగుంటుంది. ఇదంతా కూడా మీకు 29వ తేదీ నుంచే జరుగుతుందన్నమాట. 29, 30, 1, 2 తేదీల్లో ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కాబట్టి మీరు కూడా అప్పులు ఇవ్వగలుగుతారు. మీరు కూడా ఏంటంటే గనక అప్పులు ఇచ్చారు కదా, దాని నుంచి ఏంటంటే గనక కొంతమంది డబ్బు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు కదండి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ డబ్బు ఇప్పుడు అందే అవకాశం ఉంటుంది. అలా ఏంటంటే గనక అదే డబ్బుతో మీ వ్యాపారాన్ని, మీ బిజినెస్ని ఇంకా ఏంటంటే గనక ఇంప్రూవ్ చేసుకోగలుగుతారనమాట. అలా డబ్బుకు సంబంధించి పెద్దగా సమస్యలు అయితే లేవని చెప్పొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజించండి. దీప ధూప నైవేద్యాలతో పూజించండి. అలానే కాకుండా ఒక 5 యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించిన తర్వాత 5 యాలకుల్లో నుంచి 2 తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఇలా ఏంటంటే ఈ నెలంతా కూడా పెట్టుకోండి. 1వ తేదీనే మనకు పౌర్ణమి వచ్చింది. చాలా చాలా విశేషమైన పౌర్ణమి. దీన్ని మించింది ఇంకా ఏ పౌర్ణమి లేదని చెప్పొచ్చు. అంత శక్తివంతమైన పౌర్ణమి, అంత పవర్ఫుల్ పౌర్ణమి అండి. కాబట్టి ఏంటంటే కనుక 5 యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టి 2 యాలకులు తీసి పర్సులో పెట్టుకుంటే నిరంతరం డబ్బు ఏదో ఒక రకంగా మన దగ్గరకు ఆకర్షిస్తుంది. నెల మొత్తం కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెలలో ఏంటంటే కనుక ఒడిదుడుకులు ఉంటాయి. సమయానికి డబ్బు చేతికి అందదు, సంపాదించింది సరిపోదు, ఏదో ఒక రకంగా ఇబ్బంది ఉంటుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం, వృధా ఖర్చులు పెరిగిపోవటం, తింటున్నామంటే తింటున్నాం, ఉంటున్నామంటే ఉంటున్నాం, కానీ లైఫ్ ఏంటంటే కనుక చాలా బిజీగా గజిబిజిగా ఉందండి అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఇలా లక్ష్మీదేవి విగ్రహం కలిగి అది కూడా తొలగిపోతుంది. కాబట్టి డబ్బు ఉంటే కష్టాలు రావు, డబ్బు ఉంటే బాధలు రావండి. బంధాలు వస్తాయి, బంధుత్వాలు వస్తారు. అలానే కాకుండా ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా ఉంటుంది, ప్రతిదీ కూడా మనకు సిద్ధిస్తుంది. కాబట్టి డబ్బు లేక మనం నరకం చూస్తూ ఉంటాం కదా, అలాంటి ధనం ఏంటంటే కనుక ఇప్పుడు మీ దగ్గరికి రాబోతుంది. మీకేంటంటే కనుక చక్కగా అనుకూలంగా మారబోతుంది అనమాట. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం వస్తుంది. అయితే మనం ఏంటంటే కనుక ధన ద్వారాలు మూసుకుపోయినప్పుడు ఎంత కష్టపడ్డా కానీ రూపాయి కూడా రాదండి. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అయితే అలా ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట. మీరే మీ కళ్ళతో చూస్తారు. డబ్బు ఏదో ఒక రకంగా అయితే మీ దగ్గరకు వస్తుంది. ఇలా మీరు యాలకులు మీ దగ్గర పెట్టుకుంటే ఈ నెలంతా కూడా బాగా కలిసి వచ్చి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడి మీ జీవితం అనేది మారిపోయి మీకేంటంటే అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. ఇంకా మిగిలిన 3 యాలకులు అండి, మీరేంటంటే ఏదైనా వ్యాపారం చేస్తున్నా కానీ, లేదంటే కనుక ఏదైనా అంటే మీరు మీ పర్సులో కానీ, లేదంటే మీ ఇంటి బీరువాలో కూడా మీరు ఆ యొక్క 3 యాలకుల్ని దాచుకోవచ్చు. లేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. కానీ 2 అయితే మీ పర్సులో పెట్టి ఉంచుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ని కూడా రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. మీరు అనుకోవచ్చు నెంబర్ వల్ల మాకు ఫలితం వస్తుందా అండి అంటే కనుక 200% ఫలితం వస్తుంది. రాసి మీ దగ్గర పెట్టుకున్న తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. అంటే నెంబర్స్ ఏంటంటే కనుక విశ్వంలో అత్యంత శక్తివంతమైనవండి. చాలా పవర్ని కలిగి ఉంటాయి. చాలా చాలా శక్తివంతమైన నెంబర్స్ అనమాట. ఈ నెంబర్స్ ఏంటంటే ఎల్లప్పుడూ కూడా మనకు మంచి చేయడానికే ఉపయోగపడతాయి. అంటే చెడుని చేయవండి. ఈ నెంబరు విశ్వంలో అత్యంత శక్తివంతమైనవి. న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే కనుక నెంబర్స్లో పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దైవానుగ్రహం ఏంటంటే కనుక ఇమిడి ఉంటుందన్నమాట. అందుకే నెంబర్స్ మనం చూసుకుంటే ఏంటంటే మన జీవితాన్ని మారుస్తాయి. అవి దైవానికి అంకితం చేయబడతాయి కాబట్టి ఆ దైవానుగ్రహమే మనతో ఉంటుంది. అలానే కాకుండా ఆ నెంబర్స్ కూడా మనకి ఏంటంటే కనుక లక్ని ఇస్తాయన్నమాట. అన్లక్ని ఏంటంటే కనుక తీసేసి లక్ని ఇవ్వడానికి ఈ నెంబర్లు ఉపయోగపడతాయి. కాబట్టి ఒక తెల్లని కాగితం తీసుకొని 1వ తేదీ పౌర్ణమి ఉంది కాబట్టి పూజ చేసిన తర్వాత గుర్తుపెట్టుకొని మీరు ఒక తెల్లని కాగితం, గీతలు రాతలు ఉండకూడదు. దాని ప్లేస్లో మీరు ఒక 10 రూపాయల నోటు కానీ, 20 రూపాయల నోటు కానీ, లేదంటే మీరు ఒక తెల్లని పేపర్ కానీ ఏదైనా సరే తీసుకోండి. ఏది అందుబాటులో ఉంటే మీకు ఏది మంచిగా అనిపిస్తే అది తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ నెంబర్ రాయండి. నమ్మకంతో రాయండి. అంటే మాకు మంచి జరుగుతుంది అనుకోండి, మనం మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతుంది. కాబట్టి గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మాకు మంచి జరుగుతుంది, నెలంతా కూడా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అన్నట్టుగా చెప్పుకొని ఇంకా తర్వాత ఈ నెంబర్ రాయండి. 888 రాయండి, 111 రాయండి, 555 రాయండి. అంటే 8 అంటే చాలా వరకు కూడండి మన దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టి మనకేంటంటే గనక ఎప్పుడు కూడండి మన జీవితంలో కష్టం అనేది రాకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. 8 అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టకరమైన నెంబర్ అండి. అంటే మీరు అనుకోవచ్చు ఈ నెంబర్స్లో కూడా దైవాన్ని పోల్చడం అనేది జరుగుతుంది. ఇలా మన సంఖ్యాశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట. 8 ఆంజనేయ స్వామికి ఇష్టమైతే 1 ఏంటంటే గనక పరమశివుడికి ఇష్టం అనమాట. 5 అంటే లక్ష్మీదేవి ఇలా పరిగణిస్తారనమాట. ఇలా అలానే కాకుండా 7 అంటే లక్ష్మీ నరసింహస్వామి ఇలా చెప్పడం జరుగుతుంది.
జరుగుతుందన్నమాట. ఈ నెంబర్స్ అలా ఏంటంటే దైవానికి అంకితం చేయబడతాయి. నెంబర్స్ వల్ల మనకు అదృష్టం అనేది పడుతుంది. కొన్నిసార్లు మనం గమనించుకుంటే కొంతమంది బండ్లపైనండి వాళ్ళ యొక్క లక్కీ నెంబర్స్ ఉంటాయి. మనం చూసుకుంటే కదా వాళ్ళు పెట్టుకుంటారు, మొబైల్లో కూడా పెట్టుకుంటారు కదా. అలా కాకుండా మనం డైరెక్ట్గా ఏంటంటే కనుక ఇలా రాసుకోండి 88 111, అలానే కాకుండా 555 అని రాయండి. రెడ్ పెన్నుతో రాస్తే చాలా మంచిది. ఎరుపు కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి రెడ్ పెన్నుతో రాయండి. రెడ్ పెన్ను ఒకవేళ లేకపోతే కొంచెం కుంకుమ తీసుకొని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసేసి ఉంగరపు వేలితో కానీ ఒక పుల్ల సాయంతో కానీ చిన్నగా రాసుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఇలా రాసేసి కాసేపు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం గట్టిగా చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక అది తీసి మీ పర్సులో నెలంతా కూడా పెట్టుకోండి. ఒకసారి పెడితే దాన్ని తీయటం కానీ దాన్ని ఓపెన్ చేయటం కానీ ఇలాంటివి అయితే చేయకండి. దానివల్ల ఓపెన్ చేయటం వల్ల ఏం పెద్దగా ఫలితాలు ఉండవు. ఓపెన్ చేయకుండా పెట్టేసుకుంటే చాలు. ఒకసారి పెట్టామంటే ఇంకా మనం పర్సనల్గా పెట్టుకోవాలి, సీక్రెట్గా పెట్టుకోవాలి, ఎవరికి చెప్పకూడదు, ఎవరితో పంచుకోకూడదు. మనం చూస్తాం అంటే మనకేంటంటే తెలిసిపోతుంది. ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. 100% ఫలితం వస్తుందని చెప్పట్లేదు, కానీ మన గ్రహస్థితి మీద ఆధారపడి ఉంటుంది. 90% కానీ 80% కానీ 70% ఇలా ఫలితం ఏంటంటే వస్తుందండి. ఎంతో కొంత మార్పుని, ఎంతో కొంత ఫలితాన్ని అయితే మనం మన కళ్ళతో చూస్తామని చెప్పొచ్చు. కాబట్టి ఈ నెంబర్ని అయితే ఖచ్చితంగా రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. మీ జీవితాన్ని మార్చుకోండి. నెలంతా కూడా బాగా కలిసి వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకొని ఎలాంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ నెలంతా కూడా రాణించుకోండి. ఇంకా అలానే కాకుండా మే 1వ తేదీ ఇలా ఏంటంటే వీలుంటే ఆవు కూడా ఆహారం పెట్టండి. అలా పెడితే సర్వ పాపాలు, సర్వ దరిద్రాలు నశిస్తాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోరికలు పెద్ద పెద్దవి తీరుతాయి. కుబేరులాగా మారుతారు. మీకంతా కూడా మంచి చేకూరుతుంది. అనేక రకాల కష్టాల నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇంకా మనం చెప్పాం కదండి, ఇద్దరు స్త్రీల వల్ల మీకు ఇది జరుగుతుందని. ఈ స్త్రీలు ఏంటంటే మీ బంధువర్గం నుంచి ఉన్నారండి. వీళ్ళు ఏంటంటే కనుక మీ నుంచి పెద్ద మొత్తంలో డబ్బును ఆశిస్తున్నారు. అబద్ధాలు చెప్పి మరి ఏంటంటే కనుక డబ్బు తీసుకుంటారండి. లేనిపోని రోగాలు సృష్టించి డబ్బు తీసుకొని ఆ తర్వాత మీరు ఎక్కడిచ్చారని ఎగ్గొట్టే రకం అనమాట. ఒకవేళ డబ్బు ఇస్తే మీరు మంచివారండి, మీరు ఇవ్వలేదనుకోండి మీ మీద లేనిపోని నిందలు వేస్తారు. అవి కూడా ఏంటంటే కనుక మీరు అసలు ఊహించలేరన్నమాట. అలాంటి నిందలు వేసేసి నలుగురిలో నవ్వుల పాలు చేసేసి మిమ్మల్ని ఏంటంటే కనుక మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లోనే ఏంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేస్తారండి. ఇలా జరిగే అవకాశాలు అయితే 90% ఉన్నాయండి. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఏంటంటే కనుక చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎస్ లెటర్ స్త్రీ అండి. అంటే ఎస్ అంటే మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎస్ లెటర్. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మీకు ముఖ్యంగా చూసుకుంటే పీ లెటరు ఎస్ లెటర్ అనే వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు ముఖ్యంగా స్త్రీల వల్ల కూడా నష్టం జరుగుతుంది, స్త్రీలకు పురుషుల వల్ల కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ స్త్రీలను అవాయిడ్ చేయండి, లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. స్త్రీల వల్ల చాలా నష్టపోతారు. కాబట్టి అయితే ఈ స్త్రీలను ఏంటంటే కనుక దూరం పెట్టండి. మిగతా అదంతా కూడా బాగుంటుంది. వీళ్ళని అసలు దగ్గరికి రానివ్వకండి. ఎవరైనా డబ్బు అడిగితే లేదని చెప్పేయండి, ఇవ్వకండి. అలా ఇవ్వటం వల్ల కూడా మీకు ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ స్త్రీని నమ్మకండి. ఇంకా ఆ తర్వాత మీకు ఏంటంటే చెప్పాలంటే 2 కోరికలు తీరుతాయని చెప్పాం కదా. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక మీకు ఉద్యోగం వస్తుంది, సంతానం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, దైవ అనుగ్రహం కూడా కలుగుతుందండి.